అభిమానం ఉండాలి కానీ కొందరికి మాత్రం పిచ్చి అభిమానం ఉంటుంది. అభిమానించేటోళ్ళ కోసం కోసుకోమన్నా కోసుకుంటారు. నిత్యం వాళ్ళది అసలనే ఉంటారు. వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఆ దేవుణ్ణన్నా తలుసుకుంటారో లేదో కానీ అభిమానించేటోళ్ళను మాత్రం మనసులో నింపుకొని మనసారా ఆరాధిస్తారు. రామకోటన్నా రాస్తారో లేదో కానీ వాళ్ళ పేరును కోటిసార్లు రాయమన్నా రాస్తారు. ఆగో అసొంటి భక్తుడెగ్గి కాక. ఇంతకు ఆయన భక్తి ఎవల మీదనో చూడుర్రి. రామకోటి రాస్తారు కొందరు, గోవింద కోటి రాస్తారు ఇంకొందరు. కానీ ఇగో శత్రుఘ్న భరద్వాల్ అనేటి గీ కాక మాత్రం ఏకంగా మోడీ కోటి రాస్తున్నాడు. అంటే గదే ప్రధానమంత్రి మోడీ సార్ పేరుని రామకోటి గోవింద కోటి రాసినట్టు రాసుకుంటూ పోతున్నాడు అన్నట్టు. ఎందుకంటే మరి మోడీ సార్ అంటే గంత పాయరమట ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేధీపట్నంలో ఉండేటి గీ కాకకు. అట్లా ఇప్పటికీ 9,09,000 సార్లు మోడీ మోడీ అని రాసుడు పూర్తి చేసిండట. అంటే మోడీ సార్కు ఎంత పెద్ద భక్తుడో అర్థం చేసుకోర్రిగా. మస్తు ఇష్టం అట మోడీ సార్ అంటే. మరి ఇక మోడీ సార్ల గంతగనం ఏం నచ్చిందయ్యా అనంటే మోడీ సార్ మంచి మనసు నచ్చిందట. అంతకంటే ముఖ్యంగా రామ మందిరం కట్టిస్తున్నాడు కదా, అగో గా కార్యం చేయబట్టి మోడీ సార్ మీద గీ కాకకు పాయరం ఇంకింత పెరిగిందట. అందుకే మోడీ సార్ దేవుడు అన్నట్టు జోలి చెప్తుండు కాక. అంతేకాదు ఒక్కసారైనా మోడీ సార్ను కలవాలని అనుకుంటున్నాడట. కలిసి గట్టిగా అలుముకొని ఆలింగనం చేసుకోవాలని ఉన్నదట కాకకు. అందుకే గిట్ల గిసొంటి కార్యం ముంగటేసుకున్నాడు. ఏమైనా అందరా రామయ్య భక్తుల తరిస్తుంటే గీ కాక మాత్రం మోడీ సార్ భక్తిలో మునిగిదేలుతున్నాడు. మొత్తానికి ప్రధానమంత్రి మోడీ సార్కు భలే భక్తుడే దొరికిండు పొర్రి.